ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క 2026 ఏప్రిల్ 2వ పక్షమైనటువంటి అంటే 16 నుండి 30 వరకు కూడా 31 వరకు జరుగు పక్ష ఫలాలను తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి గోచారం తీసుకున్నట్లయితే రవి శుక్రులు వచ్చేసి మేషరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మిథునంలో ఉన్నారు. కేతు వచ్చేసి ఈ యొక్క సింహంలో ఉన్నారు. రాహువు వచ్చేసి కుంభంలో ఉన్నారు. చంద్రుడు, కుజుడు, అలాగే బుధుడు, శని మీనరాశిలో ఉన్నారు. రవి శుక్రులు మేషరాశిలో ఉన్నారు. ప్రధానంగా మనం తీసుకోవాల్సింది 19వ తేదీ మేషాన్ని వదిలి వృషభంలోకి తన స్వక్షేత్రంలోకి శుక్రుడు వస్తున్నాడు. మాసాంతంలో 30వ తేదీ ఈ యొక్క మేషంలో ఉన్న బుధుడు మీనంలో ఉన్న బుధుడు మేషంలోకి వస్తాడు. ఇవి ప్రధానంగా మనకు మారబోయే ఈ యొక్క గ్రహాలు ఈ రాశులలో మారబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపి ఈ యొక్క వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం కిందకి వస్తుంది. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నానికి మీ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు, మీకు దశమాధిపతి అయినటువంటి రవి, అలాగే మీకు 3వ ఇంటాధిపతి 4వ ఇంటాధిపతి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవంతుడు ఇక్కడ మీకు 5లో ఉన్నారు, పంచమ హౌస్లో ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఈ స్థితి అంటే శనితో అక్కడ ఉండడం కొంచెం అంటే శని నీచలో ఉంటాడు, నీచకు ప్రయాణిస్తుంది. ఇప్పుడు రవికి మేషరాశి ఉచ్చ, ఆయన ఎలాగో కొద్ది రోజులు అక్కడ ఉన్నాడు, మన లైఫ్ని చక్కగా చేశాడు. తర్వాత ఆయన ఆ యొక్క పక్షం రోజులు దాటాక కొంచెం ఇబ్బందులు ఫేస్ చేశాం. అలాగే ఇప్పుడు శని వచ్చేసి వ్యయంలోకి వెళ్తున్నాడు, నీచలోకి వెళ్తున్నాడు. నీచలోకి వెళ్ళడానికి ఇంకొక 1.5 year పీరియడ్లో మేషంలోకి వస్తాడు. కానీ ఆ నీచలోకి వెళ్ళే ఆ సమయంలో ఏదేది నెగిటివ్ ఇవ్వాలో అవన్నీ ముందే చూపించేస్తాడు. అవన్నీ కూడాను మనం చూసుకొని ఆయన నీచలో ఉన్నాడు కాబట్టి ప్రతి శనివారము చక్కగా నల్ల నువ్వులు బెల్లం శని భగవంతుని దగ్గర పెట్టేసి నువ్వుల నూనె పోసి 19 ప్రదక్షిణలు చేసుకొని కాళ్ళు కడుక్కొని ఇంట్లో వచ్చి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం నుండి బయటపడే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి రాహు వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నారు. ఇది ఒకటి పెద్ద మీకు డ్యామేజ్. కొంచెం గాజులు అంటే గ్లాసెస్కి సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి ఇబ్బంది, అంటే గుచ్చుకోవడమో కాల్లో గుచ్చుకోవడమో ఏదో గాజు కారకుడు ఎవరంటే రాహు. అలాగే ఈయన మనకు మర్మాంగాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల కారకుడు ఎవరు రాహువే. ఈయనకు మనం సూచించేది ఒకటే ఏంటంటే ఈశ్వరాభిషేకం చేసుకోవాలి. అలాగే మానసాదేవి స్తోత్రం దొరుకుతుంది, నెట్లో కొట్టండి. మానసాదేవి స్తోత్రం శివుని పుత్రిక, పార్వతీ శివుని పుత్రిక ఆమె. ఆ స్తోత్రం విన్నట్లయితే రాహువును, ఆమె సర్పమే కాబట్టి ఆమె శరీరం కలిగిందే కాబట్టి ఈ రాహువు కూడా సర్పగ్రహమే కాబట్టి సర్పజాతులటువంటి సర్పయోగం, కాలసర్పయోగము, అలాగే ఈ యొక్క సర్ప నక్షత్రాలు ఎక్కువ వచ్చిన జాతకంలో ఈ యొక్క సర్పదోషంలో ఉన్న వారికి ఈ యొక్క మానసాదేవి పూజలు ఇవన్నీ చేసుకోవడం మూలంగా చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ఆమెను శరణం వేడుకుంటే తులారాశి తులాలగ్నం వారికి రాహువుతో వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. పంచమాధిపతి 6వ ఇంట్లో ఉండడం శుభకరం కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. కొంచెం పూజలు పునస్కారాలు కూడా చేసుకోవాలి. నిత్య పూజ ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు, దాన్ని అలవాటు చేసుకోవాలి. కొంతమంది వారాలు పడుతూ ఉంటారు, శనివారమే చేస్తాము, మంగళవారమే చేస్తాము, ఇలా ప్లాన్ వాళ్ళు డిక్లేర్ చేసి పెట్టుకుంటారు ఒక పద్ధతిలాగా. అలా కాదు, అనునిత్యము సంధ్యా సమయము ప్రాతకాల దీపారాధన చేసుకున్న వారికి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు కొంచెం ఊరట లభిస్తుంది.
చక్కని గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు దొరుకుతారు మనకు. ఇవన్నీ కూడాను మనం పారామీటర్ చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి మీకు అష్టమంలో పడ్డారు. పిల్లల విషయంలో మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి 2వ ఇంటి అధిపతి అలాగే పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి అష్టమంలో ఉండడం మూలంగా పిల్లలతో టెన్షన్ ఉంటుంది. అది కూడా ఫిమేల్ వాళ్ళతో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేసే ఉంది కాబట్టి, అలాగే పెళ్ళి కాని వారికి అమ్మాయిలకి మీరు చేయవలసింది ఇక సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఇంట్లో మీరు సర్పాకారం బొమ్మ చేయించుకొని వచ్చేసి కుంకుమ నీళ్ళతోటి మీరు పూజ చేసినట్లయితే ప్రతినిత్యము ఈ దోషం వెళ్ళిపోయి మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కేతు వచ్చేసి మీకు దశమంలో ఉన్నారు. తద్మూలకంగా మీకు ఉద్యోగంలో హైఫై లైఫ్ రావడానికి ఇంకొంత సమయం పడుతుంది. ఒక 10-15 రోజులు ఉంటే మాత్రం ఈ యొక్క వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి కేతువు బాగా యోగిస్తాడు, దశమంలో ఉన్నాడు. ఈ యొక్క సూర్య నమస్కారాలు బుధవారం రోజు వినాయకునికి గరికతో పూజ చేయించడం, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం, దీని మూలంగా మీకు వచ్చే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. పెద్దవాళ్ళకు కూడా హెల్తీగా ఉంటారు. మీ పిల్లలు కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉంది. ఓవర్ బర్టన్స్కు రిస్క్ తీసుకోవద్దండి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి. ఎందుకంటే 2వ ఇల్లు అంటే ఫ్యామిలీ, అలాగే 5th హౌస్ అంటే పిల్లలు, హైయర్ ఎడ్యుకేషను, మంచి ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ సూచించేది 5th హౌస్. అది ఆ గురువే వచ్చేసి అష్టమంలో పడ్డారు మీకు. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మనకు సంబంధించినటువంటి రావి చెట్టు, వేప చెట్టు అంటే దత్తాత్రేయ స్వామి స్వరూపము రావి చెట్టు, వేప చెట్టు వచ్చేసి అనఘాదేవి ఆయన భార్య. ఈ 2 చెట్లను పక్క నాటి చక్కగా నీళ్లు పోసి దండం పెట్టుకుంటే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ను వితిన్ 4-5 డేస్ 1 వీక్లోనే మీకు తీరిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే గోచారం అనేది ఒక 30-40% మన పైన పనిచేస్తుంది. కాబట్టి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ తీరడానికి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ రూపంలో కూడా మీ డీటెయిల్స్ ఇస్తే ఖచ్చితంగా మా యొక్క సమూహము మేము అందరం కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని మీకు మంచి జరగడానికి జపము హోమము చేయిస్తాము. సింపుల్ రెమెడీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. స్వస్తి.